అందరూ బాగున్నారా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగా ప్రిపేర్ అవ్వండి. టైం వేస్ట్ చేసుకోకండి. టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. బీ కన్సిస్టెంట్ అండ్ బీ పాజిటివ్. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో క్వాంట్ బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫ్రమ్ జీరో, హౌ టు డూ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇన్ ఈజీ వే అండ్ ఇన్ లెస్ టైం. సో ఫస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్. ఇందులో టైప్ 1 వచ్చేసి రౌండ్ ఫిగర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 67 + 6 ఉంది. దీన్ని సమ్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి. 67 + 3 70 + 3 73. పెద్ద వాల్యూస్కైనా చేసుకోవచ్చు సేమ్ ఇలానే. నెక్స్ట్ 49 + 8 రౌండ్ ఫిగర్. 49 + 1 50 + 7. నెక్స్ట్ 80 + 88 88 + 2 90 + 6. దెన్ 69 + 6లో 70 + 5 75. దెన్ 87 + 7లో 87 + 3 90 + 4 94. సేమ్ 93 + 8లో 93 + 7 100 + 1 101. ఇవి నేను జనరల్గా అందరికి అర్థం అవ్వాలని చిన్న చిన్న నెంబర్స్ ఇస్తున్నా. 2 నెంబర్స్ 3 నెంబర్స్ కూడా మనం రౌండ్ ఫిగర్ చేసుకొని ఐడియా కోసమని నేను రౌండ్ ఫిగర్ మెథడ్ అని మెన్షన్ చేశాను. హై వాల్యూస్ కూడా తీసుకోవచ్చు సేమ్ ఇలానే. దెన్ టైప్ 2 యాడ్ యూనిట్ డిజిట్స్ అండ్ టెన్స్ డిజిట్స్. మీన్స్ 27 + 47 ఉంది. ఇందులో మనకు 20 40 60 7 7 14. 60 + 14 74. దెన్ 30 + 50 80 + 8 + 5 13 93. దెన్ 36 + 67లో 30 + 60 90 6 + 7 13 103. దెన్ 17 + 82లో 80 + 10 90 + 9 99. దెన్ 28 + 93లో 20 + 90 110 + 11 121. దెన్ 19 + 47లో 10 + 40 50 9 + 7 16 66. మనం ప్రతిసారి స్టార్టింగ్లో కాబట్టి ఇలా ఒకటి రాసుకుంటూ ఉంటాం. ప్రాక్టీస్ అయిన తర్వాత జస్ట్ మనం రౌండ్ ఫిగర్ వాల్యూ మనమే మెమరైజ్ చేసుకొని వాల్యూస్ డైరెక్ట్ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ 1000 - ABC రూల్. 1000 - ABC రూల్ మీన్స్ 1000లో నుంచి మనము 867 తీసేయాలంటే దాన్ని సపరేట్గా రాసుకొని తీయాల్సిన అవసరం లేదు. మనకు క్యాలిక్యులేషన్స్లో వచ్చినప్పుడు డైరెక్ట్ ఇక్కడ 10 9 7 అనుకోవాలి. 10 - 7 3 9 - 3 6 7 9 - 8 1 డైరెక్ట్ 133. సేమ్ 1000 - 5 7 597. 1000 - 597లో కూడా సేమ్. ఇక్కడ 10 9 9 అనుకుంటే 10లో నుంచి 3 0 4. నెక్స్ట్ 1000 - 248లో సేమ్. ఇక్కడ 10 9 ఇక్కడ 10 9 9 అనుకుంటే 10 - 2 5 7. ఇక్కడ సేమ్ 1000 - 642 చేసినప్పుడు 10 - 2 8 9 - 4 5 9 - 6 3 358. నెక్స్ట్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్లో మనకి ఏంటంటే మనం ఇవన్నీ క్యాలిక్యులేషన్ సమ్స్ చేసేటప్పుడు రెగ్యులర్గా రాసుకొని చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మనం యూనిట్ డిజిట్ కాన్సెప్ట్లో 1s 10s 100s అని వీటిని ఇండివిజువల్గా మనం సమ్ చేసుకొని డైరెక్ట్ మనం రాసుకుంటాం. ఎలా అంటే 9 + 9 18 18 + 8 26. ఇక్కడ 6 ఇక్కడ 2. దెన్ 8 + 3 11 11 + 4 15 15 + 2 17 ఇక్కడ 1. నెక్స్ట్ 4 + 3 7 7 + 2 9 9 + 1 10 అలా డైరెక్ట్. నెక్స్ట్ కొంచెం పెద్ద వాల్యూ చూసుకుందాం.
6 + 5 11, 11 + 4 15, 15 + 6 21, 21 + 7 28, 28 + 3 31 3. Then 9 + 8 17, 17 + 2 19, 19 + 7 26, 26 + 4 26 + 4 30, 30 + 5 35, 35 + 3 38. అలా ఇవి మనం సింగిల్ వాల్యూస్ను త్రీ డిజిట్స్కైనా 4 డిజిట్స్కైనా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇలా వాల్యూస్. దెన్ సేమ్ వాల్యూస్, మనకు సేమ్ వాల్యూస్ ఉన్న దాంట్లో మనకి ఒక కామన్ తీసుకున్నాం అనుకోండి 5 తీసుకున్నప్పుడు 1 + 11 + 11 + 4 వస్తుంది. మనకు జనరల్గా 1 + 11 చేస్తే 12 వస్తుంది. 11 + 11 చేస్తే 123 వస్తుంది. 11 + 4 1s చేస్తే 1 2 3 4. మనకి ఇదొక ట్రిక్ ఉంటుంది. 111 111 and 1000 11,000 1 చేసినప్పుడు మనకు 1 2 3 4 అనేవి మనకు డైరెక్ట్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. సో 5 × 1 2 3 4 డైరెక్ట్ మల్టిప్లై చేసుకోవడమే. సేమ్ దీనిలో కూడా 6 కామన్ చేస్తే 11 + 11 + 1 ఇలా సమ్ ఏమవుతుంది 6 × 123 డైరెక్ట్ క్యాల్కులేట్ చేసుకోవడం. ఇది సమ్ ట్రిక్స్. నెక్స్ట్ సిరీస్ సమ్. ఇందులో మనకు అర్థమెటిక్ సిరీస్ ఉంటుంది కదా, 1 2 3 4 5 6 సో ఆన్ n వరకు. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, n × n + 1/2. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుంటే 3 6 9 12 15 ఉంటుంది కదా, ఇందులో 3 కామన్ తీస్తే మనకు లోపల వాల్యూ ఏమొస్తుంది 1 + 2 + 3 + 4 + అప్ టు 27 వరకు వస్తుంది. మనం దీనికి వాల్యూ మనం ఏం ఫార్ములా రాసుకోవచ్చు, n × n + 1/2 తీసుకుంటే n మీన్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్. సో 27 × 28/2 డైరెక్ట్ వాల్యూ వస్తుంది. సేమ్ దీనికి కూడా అలానే 50 × 51/2 అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ రౌండ్ ఫిగర్ వాల్యూ. 520 - 380 తీసుకోవాలన్నప్పుడు 520 - 300 చేస్తే మనకు 220 వస్తుంది. అప్పుడు 220 - 80 ఈజీ వేలో అనుకోవచ్చు కదా మనం. 220 - 80 20 చేస్తే 200 140. దెన్ 950 - 795 కూడా ఉంది. 950 - 700 చేస్తే మనకు 250 అవుతుంది కదా. నెక్స్ట్ 250 - 95 50 - 45 45 అంటే 155. నేను ఇక్కడ అర్థం అవడానికి రాసి చూపిస్తున్నాను, కానీ జనరల్గా మనం మనసులోనే ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. దాన్ని ఇంకో క్వశ్చన్ చూద్దాం. 483 - 247. 480 - 240 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 483 - 240 ఎంత అవుతుంది? 243. -7 243 - 7 236. నెక్స్ట్ 947 - 792. 947 - 792 means 947 - 700. So 247 - 92 551 155. మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడైనా కూడా మనం డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ మైండ్లో క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు మాత్రం డైరెక్ట్ 947 - 700 247 247 - 92 55 + 1 155 అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకు దానిపైన ఐడియా వస్తుంది. ఈజీ ఉంటుంది ఈ మెథడ్. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ మెథడ్. మల్టిప్లికేషన్లో మనకు ఫస్ట్ 5n బేస్ మెథడ్. 5తో మల్టిప్లై చేయాలన్నప్పుడు మనం 10/2 రాసుకుంటాం. 25 అయినప్పుడు 100/4, 125 అయినప్పుడు 1000/8, 625 అయినప్పుడు 10,000/16 అలా డైరెక్ట్ వాల్యూస్ రాసుకొని 16 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ
2486 ఇంటూ 25 కదా. మనం ఇక్కడ 25 ప్లేస్లో 100/4 రాసుకోవచ్చు కదా. సో 248600/4. సో 4 6 4 2 4 15 0. డైరెక్ట్ మనకు అలా క్యాలిక్యులేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇంకా 5 అప్పుడైతే డైరెక్ట్ 10/2. ఇది ఒక 0 యాడ్ చేసుకొని 2తోని 4 3 16 0. అలా ఈజీ మెథడ్లో మనము క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ని మల్టిప్లై చేసుకున్నప్పుడు మీన్స్ n ఇంటూ n+1ని డైరెక్ట్ మనం n² + n అని మనం డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇంటూ 26 కదా, అప్పుడు మనం 25² + 25 చేసుకుంటే డైరెక్ట్ 25 + 25 650. నెక్స్ట్ 35 ఇంటూ 36 35² + 35 సేమ్. అలానే 45² + 45. ఇలా మనం ఈజీగా డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. డైరెక్ట్ మన కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అయినా ఆడ్ నెంబర్స్ అయినా మల్టిప్లై చేయాలన్నప్పుడు డైరెక్ట్ మిడిల్ నెంబర్ స్క్వేర్ -1 మీన్స్ 24 ఇంటూ 25కి 25² -1, 23 ఇంటూ 25కి 24² -1, 22 ఇంటూ 24కి 23² -1, 27 ఇంటూ 29కి 28² -1. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇది నార్మల్ మెథడ్. మనకు సేమ్ యూనిట్ డిజిట్లో 5 ఉండి టెన్స్ డిజిట్లో ఉన్న వాల్యూ అనేది సేమ్ ఉన్నప్పుడు 2 ఇంటూ 3 6 25 అలా చేసుకుంటాం డైరెక్ట్. దెన్ 3 ఇంటూ 4 12 25. మనం ఎప్పుడైనా 11తో మల్టిప్లై చేయాలన్నప్పుడు డైరెక్ట్ యూనిట్ డిజిట్లో ఉన్న ప్లేస్ని డైరెక్ట్ 3 అని రాసేసుకుంటాం. నెక్స్ట్ వాల్యూని 3 + 2 5, నెక్స్ట్ వాల్యూని 2 + 1 3, దెన్ 1 డైరెక్ట్ రాసుకుంటాం. అలానే 786లో కూడా లాస్ట్ యూనిట్ డిజిట్లోది 8 అలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 8 + 6 14 పైన 1 ఉంటుంది. నెక్స్ట్ 7 + 8 15 ఇంటూ 15 + 1 16 మళ్ళీ పైన 1 ఉంటుంది కదా. 7 తీసుకునేటప్పుడు 1 అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ 8 రాసుకుంటాం. ఇలా చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి మనం క్యాలిక్యులేషన్స్లో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు తక్కువ టైంలో. సేమ్ దీనికి కూడా 4 5 3 7 5. దెన్ స్క్వేర్స్. నెక్స్ట్ మనము స్క్వేర్స్ అనేవి 1 to 50 అండ్ క్యూబ్స్ అనేవి 1 to 30, పర్సంటేజెస్ అనేవి 100 to 1/30 వరకు 3.33 వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అసలు నెగ్లెక్ట్ చేయొద్దు దీని విషయంలో. కావాలనుకుంటే ఒక వైట్ షీట్లో రాసుకొని మీ స్టడీ టేబుల్ కానీ మీ చదువుకునే ప్లేస్లో కానీ ఎప్పుడు మీకు కనిపించేలాగా ఒక బోర్డు తీసుకొని అక్కడ మీరు బోర్డు పైన కానీ పేస్ట్ చేసుకొని లేదా వాల్కి కానీ పేస్ట్ చేసుకోండి ఖచ్చితంగా. ఇవి మన ఫింగర్ టిప్స్ పైన ఉంటే మనకు డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ అప్పుడు వీటప్పుడు కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ సో వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్లో మనకి ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్కి దేనికైనా కూడా యూనిట్ పొజిషన్లో ఖచ్చితంగా మనకు 1 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 9 కానీ ఉంటుంది. లైక్ 181 అలా. 4 మీన్స్ 4, 64, 5 25లో 5, 36, 16లో 6, 9కి అయితేనేమో 3² 9, 7² 49 అలా ఉంటుంది. సో మనకు 1 అనేది యూనిట్ డిజిట్లో ఉంటుంది అని అంటే దానికి సంబంధించిన స్క్వేర్ అనేది 1² అయినా కావచ్చు, 9² అయినా కావచ్చు. దెన్ 4 అనేది మన యూనిట్ డిజిట్లో ఉందంటే దాని స్క్వేర్ 2 అయినా కావచ్చు, 8 అయినా కావచ్చు. నెక్స్ట్ 6 ఉంటేమో 4 అయినా 6 అయినా. 6 మీన్స్ 36, 4 మీన్స్ 16. యూనిట్ డిజిట్ పొజిషన్ అనేది 6 ఉన్నది అని అంటే 4కి సంబంధించింది కానీ 6కి సంబంధించింది కానీ అది ఉంటుంది.
యూనిట్ డిజిట్ పొజిషన్లో 9 ఉన్నది అని అంటే దాని స్క్వేర్ 3 ఆర్ 7 అలా ఉంటుంది మనకు. సో మనం ఇప్పుడు ఈ వాల్యూకి స్క్వేర్ రూట్ కనుక్కోవాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏంటి, మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది స్క్వేర్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అది ఎండింగ్లో మనకు ఏమొస్తుంది, ఏ వాల్యూ వస్తుంది అనేసి. సో 4 ఉంది కాబట్టి 4కి మనకి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి రావడానికి, 2 కానీ 8 కానీ మనం తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ 2, 8 వస్తుంది కదా. ఈ 77కి ఏంటంటే నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ ఏది ఉంటుంది అనేసి మనము 77కి నియరెస్ట్ వాల్యూ ఏముంటుంది, 64 అయినా వస్తుంది, 81 అయినా వస్తుంది. ఈ రెండిట్లో ఏది నియర్గా ఉంటుందో దాన్ని తీసుకుంటాం. 64 దేనికి, 8. సో ఇక్కడ 8 ఇక్కడ మనకు 88, 82 వచ్చాయి కదా. దీనిలో ఏది అనేది ఎలా తీసుకుంటామంటే మనం ఇందాక నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ 8 వచ్చింది కదా, దాన్ని నెక్స్ట్ నెంబర్తోని మల్టిప్లై చేయాలి. వచ్చిన వాల్యూ ఎంత, 72 అవుతుంది కదా. ఈ 72 అనే నెంబర్ కన్నా ఈ ఫస్ట్ హాఫ్ వాల్యూ ఉంది కదా ఎక్కువ ఉన్నప్పుడు మనము హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఈ 72 నెంబర్ కన్నా ఈ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ ఉంది కదా ఇది తక్కువ ఉంటే ఈ వాల్యూ తీసుకుంటాం. సో 72 కన్నా ఈ వాల్యూ ఏముంది, ఎక్కువ ఉంది కదా. సో 88 అనేది దీనికి స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ రూట్ ఎలా అనుకుంటామంటే ఈ నెంబర్కి మనం ఫస్ట్ యూనిట్స్ పొజిషన్లో ఏముందో చూసుకోవాలి. ఫస్ట్ 4 కదా, 4కి మనకి ఏమేమి వస్తాయి, 2 ఆప్షన్ ఉంటాయి, 8 ఆప్షన్ ఉంటుంది. కాబట్టి దీని తర్వాత నెక్స్ట్ హాఫ్ ఉంది కదా, దీనికి నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ చూసుకుంటే ఏమవుతుంది, 8 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 8 2 వాల్యూస్ వచ్చినాయి కదా, ఇందులో ఏది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే ఈ నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ ఉంటుంది కదా దాని వాల్యూకి నెక్స్ట్ వాల్యూని మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ వస్తుంది. అంటే ఎందుకు ఇలా మనం మల్టిప్లై చేస్తాము అని అంటే మిడిల్లో వాల్యూ ఉంటుంది కదా దీనికి. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్లో ఉన్న వాల్యూ మనకు వచ్చిన వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్న నెంబరే అవుతుంది స్క్వేర్, అలా తక్కువ ఉంటే తక్కువ ఉన్న నెంబర్ అవుతుంది. దీనికి ఒకసారి చేసి చూద్దాం. ఫస్ట్ మనం స్క్వేర్ కాబట్టి హాఫ్ లాస్ట్ 2 డిజిట్స్ అనేది తీసుకుంటాం కదా. సో ఇక్కడ 9 కాబట్టి మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, 3, 7. సో 176. నెక్స్ట్ 176కి నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ ఏముంటుంది మనకు, 169. 169 అంటే 13. సో మనం ఇక్కడ 13 రాస్తాం కదా. సో రాసినప్పుడు దీంట్లో ఏది అనేది మనం చేయాలి అని అన్నప్పుడు 13ని దాని నెక్స్ట్ వాల్యూతోని మల్టిప్లై చేయాలి. 13ని దాని నెక్స్ట్ వాల్యూతో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, 182 వస్తుంది. సో ఇది 182 కదా, మన క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ అనేది దీనికన్నా తక్కువ ఉంటే ఏం తీసుకుంటాం, మనం తక్కువ ఉన్న వాల్యూ తీసుకుంటాం కదా. సో 133 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 1296 తీసుకున్నప్పుడు 1296లో ఏమైంది, మనం లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం కదా. సో 6కి మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, 4 అయినా 6 అయినా. సో 4 కదా. 12కి మనకు నియరెస్ట్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకు, 3 స్క్వేర్ 9 వస్తుంది కదా. 9 కాబట్టి 3. ఇప్పుడు మనకు ఇక్కడ 3 ఆర్ 3 వస్తుంది కదా ఇక్కడ కూడా. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు నెక్స్ట్ వాల్యూతో మల్టిప్లై చేసినప్పుడు 3 4s 12 అవుతుంది. ఇక్కడ మనకు కన్ఫ్యూషన్ అనిపిస్తుంది, ఏంటి ఇక్కడ 12 ఉంది, దీన్ని ఎలా కంపేర్ చేస్తామని చూసినప్పుడు ఇప్పుడు 36, 34 ఉంది కదా, దీని మిడిల్ వాల్యూ ఏముంది, 35 ఉంటుంది. మనకు 35 స్క్వేర్ అయితే ఈజీగానే తెలుస్తుంది కదా. 35 స్క్వేర్ని చూసుకుంటే మనకేంటి 1225 ఉంటుంది. 1225 అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం అజ్యూమ్ చేసుకుంటే ఇది 35, 1296 ఉంది కాబట్టి
36 వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే 1295. ఇప్పుడు 34కి ఇంకా తక్కువ ఉంటుంది కదా 1225 అనేది. సో దీనికన్నా ఎక్కువ ఉంది కాబట్టి 36. నెక్స్ట్ సేమ్ అలానే 5 156 కాబట్టి 156కి నియరెస్ట్ వాల్యూ ఏమవుతుంది మనకు 144 ఉంటుంది కాబట్టి దానికి 12. సో డైరెక్ట్ 12 వస్తుంది మనకు. డిజిట్ వచ్చినప్పుడు మనకు ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే దానికి ఒకటే ఉంటుంది కదా రూట్ వాల్యూస్ కనుక్కునేటివి సేమ్. నెక్స్ట్ మనకు క్యూబ్ రూట్ తీసుకున్నప్పుడు 2 ఆప్షన్ వచ్చినప్పుడు, క్వశ్చన్లో 2 వచ్చినప్పుడు 8 అవుతుంది, 3 వచ్చినప్పుడు 7 అవుతుంది. సేమ్ వైస్ వర్సా, 8 వచ్చినప్పుడు 2 అవుతుంది, 7 వచ్చినప్పుడు 3 అవుతుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూస్కి 1 ఉన్నప్పుడు 1, 4 ఉన్నప్పుడు 4 సేమ్ ఉంటాయి. రిమైనింగ్ వాల్యూస్ అన్నిటికి కూడా సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు మనం 3 తీసుకున్నాం కదా, ఇందులో మనం ఇది క్యూబ్ కాబట్టి క్యూబ్ రూట్ కనుక్కుంటున్నాం కాబట్టి లాస్ట్ 3 వాల్యూస్ తీసుకుంటాం ఇక్కడ. సో లాస్ట్ నెంబర్ అనేది ఏముంది మనకు 3 అంటే మనకు ఏమొచ్చే ఛాన్స్ ఉంది, క్యూబ్ 7. సో ఈ 19 అనేది ఏ క్యూబ్కి దగ్గరలో ఉందో చూసుకోవాలి. మనకు దగ్గరలో ఉన్న క్యూబ్ ఏంటి, 8. 8 అంటే దేనికి క్యూబ్ ఇది, 2కి. సో మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తాం, 2. సేమ్ దీనికి కూడా లాస్ట్ 3 వాల్యూస్ తీసుకుంటే 8 కదా. 8 అయినప్పుడు మనం ఏం తీసుకుంటాం, 2 తీసుకుంటాం కదా. తీసుకున్నప్పుడు 238 తీసుకున్నాం. 238కి దగ్గరలో ఉన్న క్యూబ్ వాల్యూ ఏముంటుంది, 216 అంటే 6. సో 62. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.